ఒక 4-5 ఉన్నారు. అకార్డింగ్ టు ద లా ఐ విల్ గో, ఐ విల్ నాట్ డివియేట్ లా. ఈ 5 మందికి ఐ విల్ గో అకార్డింగ్ టు ద లా. మీరంటే డివియేట్ చేసినారు. పోలీస్ డిఓసి చెప్తా అంట, రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీస్లో, లేదా ఇక్కడ వచ్చేప్పుడు ఇంటికి పోతా. మాట్లాడదావు నువ్వు? ఏది మాట్లాడేది నువ్వా? ఇంకోటి చెప్తున్నా, ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం. ఏ పండగ వచ్చినా ఇట్స్ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్. పెద్దాని పర్మిషనా అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో. యు ఆర్ దేర్ టు సేవ్ గార్డ్ ద పబ్లిక్. మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది మీకు అంతే. మా ఊర్లో పండగ చేసుకుంటామని మా పల్లెల్లో, మా కాన్స్టిట్యున్సీలో, ఇట్స్ ఇస్ అవర్ రైట్ టు డూ. నువ్వు ఎవరు పర్మిషన్ ఇచ్చేదానికి? ఓన్లీ ఇంటిమేషన్ విల్ బి దేర్ సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి. అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి, అంతేగాని అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి, అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి. ఇట్స్ అవర్ రైట్, ఇట్స్ అవర్ రైట్. ఎస్, మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి, అంతేగాని ఒకరి కోసం ఇద్దరి కోసం ఫెస్టివల్స్ చేసుకోవద్దంటారా? ఇవి ఎప్పటి నుంచో వచ్చినాయండి. మీరు కాపాడండి. వద్దంట, వద్దా ఏదో వద్దా, ఏదో వద్దా. మీరు ఎందుకుండేది ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది. మా దేశంలో మా దీంట్లో మేము పండుగలు చేసుకోకూడదా? ఓన్లీ ఇంటిమేషన్ విల్ బి దేర్. వీ డోంట్ వాంట్ యువర్ పర్మిషన్. ఎక్కడ లేదు. రా తిప్పుదాం రా కాన్స్టిట్యూషన్నే. వీ హ్యావ్ రైట్ టు డూ. మీరు ప్రొటెక్షన్ చేయండి. మీకు అనుమానం ఉంటే వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకోండి, అంతేగాని ఇప్పటి నుంచి ఇంటిమేషనే. ఈ రోజు నుంచి ఇంటిమేషనే పండగలకు. దట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ దట్ కామ్గా జరిగేటట్టుగా. అంటే ఒక బాగా కూర్చుండేదే ఇచ్చేయలేదు పర్మిషన్, ఇచ్చేయలేదు పర్మిషన్. ముందేమో ఇస్తారా? నిన్న మొన్న జర చూస్తున్నా, మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది. క్వశ్చనే లేదు. వెరీ లా. ఈ 5 ఏళ్ళు లా లేదు, అందరికి అలవాటు అయిపోయింది. అవతలోడేమో చేసినాడు, ఇతలోడేమో భరించినాడు. క్వశ్చనే లేదు. నేను ఈడే ఉన్న అరేంజ్ చేసుకో, ఏమవుతుంది ఏమి. యూఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ, ఐ విల్ నాట్ సే నో టు ఇట్. కానీ యూ హ్యావ్ టు బ్యాన్ దట్ ఫెలో. వై యూ హ్యావ్ బ్యాన్ అవర్ పీపుల్? ఎట్లా పండగలు వద్దంటున్నారో అటనే 2 కొడుకుల్ని వాడిని బహిష్కరించండి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించండి. వాడు ఎట్టా పోవాలనుకుంటాడు, వాడు ఉండలేడు లేడా. రైట్ మా, థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఎవరిని ట్రబుల్ చేయదలుచుకోలే. వైఎస్ఆర్ ఉంది చెప్పా కదా, ఒక 5-6 మంది ఉన్నారు, వాళ్ళు చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేసినారు. బట్ వీల్ గో అకార్డింగ్ టు ద లా ఓన్లీ. 5 మంది కూడా లా ప్రకారమే పోతున్నాం. ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్. పోయి కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. కాదే కాంగ్రెస్కి పోతారు అందరు, బీఆర్ఎస్లో గెలిచి ఎంపీ